ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికి వందనాలు. ఈరోజు వాక్యం ఏంటంటే క్రైస్తవుల్ని ఈ రోజులు బాగా ఒక చీకటి పట్టి పీడిస్తుంది. అది ఈ రోజుల్లో క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు. నేను బాగానే ఉన్నాను కదా, నేను భక్తిగా ఉన్నాను కదా అని అనుకుంటూనే ఉంటున్నారు. కానీ సాతాను వాళ్ళని పట్టుకుంది అన్నది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటి అది అంటే యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఉండిద్ది. ఏంటంటే అసూయ. అక్కడ రాసి ఉండిద్ది, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని రాసింది. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల్లో లేనిది ఏంటంటే ప్రేమించే గుణము. చాలామంది అసూయ పరులుగా ఉన్నారు. చాలామంది ఏంటయ్యా వాళ్ళకి అంటే సౌలు లాంటి శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించే వాళ్ళుగా ఉన్నారు. సౌలు ఆ శాపాలు రావటానికి గల కారణం ఏంటంటే అతను దావీదు మీద అసూయ పడటం. దావీదు ఎదుగుతున్నాడు కాబట్టి అతను ఏదో విధంగా నేను అడ్డుకుందాం అని అనుకుంటూ అతని గురించి అతని ఎదుగుదలను ఆపేయాలి అని ప్రారంభించి తన జీవితంలో ఆల్రెడీ ఎదుగుదలను పోగొట్టుకున్నాడు. చాలామంది కూడా దేవుడు తమకిచ్చినది చూడకుండా దేవుడు ఇంకొకరికి ఇచ్చిన దాన్ని చూసి వాళ్ళు అసూయ వలన నష్టపోతున్నారు. ఇక్కడ రాసిన మాట, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. యేసు ప్రభు వచ్చేటప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉంటారు. బుద్ధి లేని వారు అంటే వాళ్ళు ఎవరంటే అసూయ పరులు. దాని గురించి ఆ దురాత్మ నుంచి విడుదల పొందలేని వాళ్ళు. యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అని యేసు ప్రభు వాక్యం సెలవిస్తుంది. కానీ చాలామంది ఇతనేంటి మాకంటే చిన్నోడు కదా, ఇతనేంటి మాతో సరిసాటా, మాకంటే గొప్పోడవుతాడా అని చెప్పి చాలామంది చిన్న చిన్న విషయాల్లోనే మా ముందు నిలబడే వ్యక్త, మా ముందు కూర్చునే వ్యక్త, మాతోటి సమానుడా అని చాలామంది మనుషులు ఆ యొక్క సౌలు యొక్క ఆత్మచేత నింపబడి సౌలు యొక్క ఆత్మచేత ప్రేరేపించబడుతున్నారు. అది వారి కుటుంబాలకి చాలా నష్టం. చివరికి సౌలు కుటుంబాన్ని మనం ధ్యానిస్తే చూస్తే వాళ్ళు చాలా నష్టపోయినట్టుగా ఉండిద్ది. కానీ దావీదు ఎలా అంటే శత్రువుని సైతం ప్రేమించేవాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించాడు. కనుక యేసుప్రభు అంటాడు, మీ శత్రువుల్ని ప్రేమించుడి అని చెబుతున్నాడు. కాబట్టి మనం శత్రువుల్ని ప్రేమించేవారిగా ఉంటే దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉంటాం, దీవించబడతాం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కాబట్టి దేవునికే సమస్త ఘనత మహిమ